హాయ్ గైస్ అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, మన అంజుమమ్మ ఒక పదం అయితే చెప్తుండు, ఈసారి మాత్రం గూస్ బంప్స్ అలర్ట్. ఎందుకంటే ఇప్పటి నుంచి మన ఏబిఎం ఛానల్లో అయితే గణపతి వీడియోలు అయితే స్టార్ట్ అవబోతున్నాయి. కాబట్టి మీరు అందరు తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి అట్లనే ఇన్స్టాగ్రామ్లో కూడా డైలీ అయితే ఫాలో అవ్వండి. ముందుగా మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. కాబట్టి ఇప్పటి నుంచిగా మనము వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాము. ఈసారి మొత్తం కోట్లలో మొత్తం రచ్చ ఉంటది. అన్ని వీడియోలు దండ పడుతూనే ఉంటది. మీరు మాత్రము ఫోన్ పక్కకి పెట్టుకొని చూస్తూనే ఉండుర్రి. అంతేనా? చలో మరి వెళ్దాం అయ్యా, వెళ్దాం. మనం ఇప్పుడు ఏడున్నామన్నా వినీష్ కలర్స్ అది. అండ్ ఈ అడ్రస్ వచ్చేసి మనకు మెట్పల్లి రోడ్ కొరుట్ల. అండ్ ఇప్పుడైతే మనము లోపలికి చూద్దాము. చాలా డిఫరెంట్ మోడల్స్ గణపతులు అయితే ఉన్నాయి. దాదాపు ఇప్పటి వరకు మనకు ఒక 35-40 గణపతులు అయితే మనకి ఇక్కడ దర్శనమిస్తున్నాయి. ఎటువంటి గణపతులు ఉన్నాయి? మొత్తం ముంబై మోడల్, మొత్తం ప్రతి ఒక్క గణపతి కూడా డిఫరెంట్ మోడల్ అయితే ఉన్నది. సేమ్ అనేది లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మీకు చూపిస్తా, మీరు మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి, ఓకేనా? చలో అంజమం, చూసే ముందు మాత్రం మేము మన వీడియోని వాట్సాప్లలో షేర్ చేసేయండి, ఫ్రెండ్స్ గ్రూప్లో లేసేయండి. నడరి. అట్లనే ఇంకోటి, వినీష్ కలర్స్ లో ఒక స్పెషల్ గణపతిగా మీరు చూసిరంటే దడేల్ అట్రాక్షన్ గణపతి అన్న. ఫస్ట్ అయితే వాళ్ళకి అడ్రస్ చూపెట్టాను. అడ్రస్ ఫస్ట్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది వినీష్ కలర్స్ యొక్క షెడ్. ఇంతకుముందు 7 నుంచి 7 వరకు ఉంటుండే, ఇప్పుడు అక్కడ ఎక్స్టెండ్ అయింది. మొత్తం కూడా ముంబై మోడల్ గణపతులు ఉన్నాయి లోపల. అండ్ ఇక్కడ అడ్రస్ చూసుకున్నట్టయితే ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఉన్నది చూసిరా. ఈ గల్లీ నుంచి స్ట్రేట్ పోతే ఎస్ఎఫ్ఎస్ స్కూల్, దీని పక్కనే వినీష్ కలర్స్ యొక్క షెడ్. ఫ్రెండ్స్, ముందుగా మనం ఎంట్రీ కాగానే వినీష్ కలర్స్ యొక్క స్పెషల్ గణపతి అయితే ఉంటుంది. అదైతే ఇప్పుడైతే మనం చూసేద్దాం నడు. ఇక చలో చూసిరా లోపల షెడ్డులా ఎంత పెద్ద సర్కార్ గణపతి. దాదాపు ఏం లేకుండా మనకు 14 feet హైట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఇంకా మనకు బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది. ఇంకా నేను ఫోటో కూడా మీకు స్క్రీన్లో అయితే పెట్టేస్తా, చూడండి దీని డిఫరెన్స్. ముంబైలో ఎట్లయితే మనకు అక్కడ కనిపిస్తుందో ఇక్కడ కూడా సేమ్ డిటో బై డిటో మనకు అక్కడ దర్శనం అయితే ఇస్తున్నాడు. అట్లనే గణపతి కూడా మొత్తం స్మూత్ తయారు చేసిర్రు. ఎంత స్మూత్ అంటే మొత్తం పెడితే జాగ్రత్త. ఫినిషింగ్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. అట్లనే ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డీటెయిల్డ్ గా వర్క్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే గోర్లు కూడా కనిపించే విధంగా మనకి ఇక్కడ డీటెయిల్డ్ గా ప్రతి ఒక్కటి కూడా మనకు ఫినిషింగ్ వర్క్ అయితే చేయడం జరిగింది. అట్లా ఇంకా లోపల బాగున్నాయి గణపతులు, అవి కూడా చూపిస్తాము. మనకు ముంగట చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు డిఫరెంట్ మోడల్లో ఉన్న గణపతి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నది. దాదాపు ఇది కూడా బాగా పెద్ద ఉన్నది. చాలా వరకు ఏం లేకుండా ఒక 14 feet హైట్ అయితే ఉంటుంది. మళ్ళీ ఏంటంటే ఈ గణపతికి కూడా మనకు బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరుగుతుంది. చలో ఇంకా ఇక్కడ మనం ముంగట అయితే సిట్టింగ్ పొజిషన్ చూసినాము. ఇలా లోపలికి వస్తే మాత్రము మొత్తం కూడా స్టాండింగ్ సంబంధించిన గణపతి బాగా పెద్ద ఉందన్నా. ఇక్కడ ఉంది నిల్చిన స్టైల్, అసలు ఎక్సలెంట్. ఇక్కడ చూసిరా గణపతి మాత్రం బాగా పెద్ద ఉంది. నేను ఇంకా చిన్నగా ఉన్నా కానీ మస్తు పెద్ద ఉంది గణపతి. మనకి ఇక్కడ వినీష్ కలర్స్ లో మనకు లాస్ట్ హైట్ వచ్చేసి 18 feet వరకు ఉంటుంది. మనము ఫస్ట్ సర్కార్ గణపతి చూసిందేమో 14 feet హైట్. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ వస్తే మనకు 2 feet ఎక్స్టెండ్ అవుతుంది. చలో ఇంకా ఇక్కడ ఒకటి గణపతి స్టాండింగ్ పొజిషన్ లో ఉన్న గణపతి. కానీ నిల్చిన మోడల్ మాత్రం హైలైట్ ఉన్నది. ఇక్కడ ఏంటంటే మనకు 6 చేతులు వచ్చాయి. డిఫరెంట్ మోడల్ 6 చేతులు ఉన్నాయి గణపతికి. ఇటు సైడ్ మనకు ఇప్పుడు చూసిన గణపతికి వచ్చేసి 4 చేతులు, ఇటు సైడ్ ఏమో మనకు 6 చేతులు స్టాండింగ్ పొజిషన్. బాగా పెద్ద ఉన్నది. అట్లనే మనకి ఇక్కడ కింద కూడా మనకు రాళ్ళ టైప్ లో కానీ ఫ్లవర్ టైప్ లో కానీ మనకి ఇక్కడ కింద అయితే వస్తుంది. అంటే ఒక్కొక్క గణపతి మోడల్ కి ఒక్కొక్క యాంగిల్ లో డిఫరెంట్ డిజైన్ అయితే వస్తుంది కింద. చాలా ఇంకా లోపలికి వెళ్తుందండి. ఫిట్టింగ్ పొజిషన్ మోడల్లో ఉన్న గణపతి. ఇక్కడ కూడా మొత్తం ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్గా అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. ఇంకా మొత్తం ఫినిషింగ్ వర్క్ అంతా టోటల్గా కంప్లీట్ అయిపోయింది. ఈ గణపతి కూడా దాదాపు 10 feet 12 feet అబవ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూసి ఈ గణపతి ఎంత పెద్దగా ఉంది. బెర్త్లో కూడా బాగా పెద్దగా అంటే బాగా పెద్దగా ఉన్నది అన్న. వీడియో మరీ పెద్దగా ఉన్నది. దాదాపు 4 చేతులు ఉన్నాయి గణపతికి. హైట్ మాత్రము ఎన్ని ఫీట్ ఉంటుంది? మినిమం 12 feet అబవ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ అయితే ఇంకొక 2 feet ఎక్స్ట్రా అయితే పెరుగుతుంది. కలర్ కాలేదు, కలర్ అయినా కూడా తీస్తాము. మీరు మాత్రం వేడి మీరు మాత్రం సపోర్ట్ చేయరు మాకు మంచిగా. అది అట్లనే ఇక్కడ చూసుకున్నట్టయితే సర్కార్ గణపతి ఇక్కడ కూడా ఉన్నది. చాలామంది బుకింగ్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మీరైతే తొందరగా వచ్చి బుకింగ్ అయితే చేసుకోండి. బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. చూసారు కదా ఎంత నీట్గా డీటెయిల్గా వర్క్ అయితే చేసిండ్రో. ఓకే, ఇక్కడ కూడా మనకు కూర్చునే స్టైల్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ప్రతి ఒక్క గణపతి ఫేస్ కల మాత్రం ఎక్సలెంట్. అసలుకి చెప్పాలంటే మొత్తం ముంబై గణపతిలే ఉన్నాయి. ఆ మోడల్లో తయారు చేసారు. ఇక్కడ కూడా చూడు డిఫరెంట్ స్టైల్. ఓకే, ఇక్కడ కూడా సేమ్ ఇటు సైడు
చాలా నీట్గా అంటే నీట్గా వర్క్ అయితే చేయడం జరిగింది. వావ్, సింహం కాలు కింద సింహం ఎక్సలెంట్. అసలు పైన కూర్చున్న మోడల్ కూడా మస్తు హైలైట్ ఉన్నది, ఇట్లా గర్జిస్తున్నట్టున్నది కింద సింహం. ఓకే, ఇక్కడ కూడా సిట్టింగ్ పొజిషన్ మొత్తం నీట్గా ఉంది వర్క్ మాత్రం. ఇక్కడ కూడా హైలైట్ ఉంది. ఇక్కడ గణపతి అంటే చేతులు హ్యాండ్స్ డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు మనకు. ఇక్కడ కూడా కాలు మీద కాళ్ళు వేసుకున్నట్టు డిఫరెంట్ స్టైల్లో మన గణపతికి డిఫరెంట్ మోడల్ తయారు చేస్తున్నారు. అది యాంగిల్స్ అయితే చేంజ్. ఇక్కడ గణపతి యొక్క ఫేస్ చూడండి, ఇట్లా మనకు కిందికి ఇట్లా మంచిగా చూస్తున్నట్టు డిఫరెంట్ స్టైల్ అయితే మనకు కనబడుతుంది. బాగా పెద్దగా ఉన్నది గణపతి. చూసిరు కదా, ఈ రోలో మొత్తం అన్ని గణపతులే మనకు దాదాపు ఏం లేకున్న ఒక 12 to 14 feet హైట్లో అయితే ఉంటుంది. మళ్ళీ బ్యాక్గ్రౌండ్లు వస్తాయి కొన్ని గణపతులకు. ఓకే, ఇక్కడ కూడా కాలుపైన కాలేసుకున్నట్టున్నది గణపతి. అది ఇక్కడ ఈ రో కూడా మొత్తం అన్ని సిట్టింగ్ పొజిషను. అక్కడ రెండు మన స్టార్టింగ్లో అయితే స్టాండింగ్ పొజిషన్లో అయితే చూసినాము. ఇది ఇక్కడ ఇటు సైడ్ మొత్తం కూడా సిట్టింగ్ పొజిషను. ఓకే, అట్లనే ఇంకొకటి మనకు సర్కార్ గణపతి మనం పెద్ద చూసినాం కదా 14 feet హైట్ అట్లా. అయితే ఇక్కడ వచ్చేసి మనకు 10 feet ఎబో అయితే ఇక్కడ మనకు సర్కార్ గణపతి అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే మీకు చూపిస్తా. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు, చిన్న సైజు. ఓకే, ఇంకా మొత్తం పూర్తిగా కంప్లీట్ అయితే కాలేదు. ఇక్కడ వర్క్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే మనకు హ్యాండ్స్ కానీ తొండం కానీ ఇక్కడ అటాచ్మెంట్ చేయలేరు. ఇక్కడ మనకి అదే ఇంతకుముందు వేసారు. ఇంకోటి ఏంటంటే మనకు ఇక్కడ అక్కడ గణపతి యొక్క ఫేస్ కల ఇక్కడ ఫేస్ చాలా డిఫరెంట్గా ఉన్నది, చూసిరా. ఇంకా పూర్తి అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వీడియో పెడతా, మీరైతే తప్పకుండా చూడండి. డిఫరెంట్ అంటే 2 సైజెస్లో మనకి ఇచ్చారు సర్కార్ గణపతి. ఇక్కడ చూసిరా నిల్చున్న మోడల్, నిల్చున్న స్టాండింగ్ పొజిషన్. ఈ గణపతికి అటు సైడ్ ఇటు సైడ్ సింహాలు వస్తాయంట. మనకి ఇక్కడ ఏంటంటే స్టెప్స్ ఇచ్చారు. ఓకే, మనకు అటు సైడ్ ఇటు సైడ్ గర్జిస్తున్నట్టు ఇట్లా సింహాలు అయితే మనకు దర్శనమిస్తాయి. ఇంకొక మీకు డిఫరెంట్ గణపతి చూపిస్తా. దాదాపు 12 feet వరకు ఉంటుంది. అట్లనే ఈ గణపతికి ప్రత్యేకత అంటే ఏంటిదంటే మన శేషనాగు వస్తుందంట, చేతులకు చుట్టుకొని పైన వస్తుందంట. మంచిగా అంటే మంచిగా ఉంటుంది. మీరు మాత్రం తొందరగా చేయరు బుక్ చేసుకోవడానికి. చలో, అట్లనే ఇక్కడ కూడా ఈ గణపతి తీసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది. ఇక్కడ గణపతికి స్పెషల్ ఏంటంటే గణపతి యొక్క చెవులు కూడా ఎట్లున్నాయో చాలా డిఫరెంట్గా ఇచ్చారు మనకు. చూసారా, ఇంతకుముందు ప్రీవియస్ గణపతికి ఈ గణపతికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ చెవులు అనేది. ఓకే, ఇక్కడ స్టాండింగ్ పొజిషన్. ఇటు సైడ్ కూడా మనకు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది. అది సేమ్ కొంచెం సర్కారు గణపతి టైప్లో మనకైతే అక్కడ ఫేస్ తొండం అట్లా ఇచ్చారు అన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే అంటే సిట్టింగ్ పొజిషను. ఇలాంటి మోడల్ మనకు చాలా వరకు ఇంతకుముందు మనం ప్రీవియస్గా చూసినాము. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ కిరీటం ఫుల్గా వచ్చింది మనకు. మహారాజా గణపతి లెక్క ఉన్నది. మహారాజా గణపతి లెక్క. ఓకే, కిరీటం ఫుల్ వచ్చింది మంచిగా నీట్గా. ఓకే, వెర్తిలో కూడా బాగా పెద్దగా ఉన్నది గణపతి. ఇక్కడ చూడు స్టాండింగ్ పొజిషన్, చాలా హైట్. ఇక్కడ ఈ గణపతి కూడా కిరీటం చూడరు చాలా డిఫరెంట్గా ఇచ్చారు. గణపతి మాత్రం బాగా పెద్దగా ఉన్నది. మామూలు లేదు, దాదాపు 18 feet వరకు ఉంటుంది గణపతి హైట్ వచ్చేసి. ఇక్కడ కూడా సేమ్ గణపతి, బట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్. అండ్ ఇంకొకటి స్పెషల్, ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతిలో స్పెషల్ ఏంటంటే గణపతి యొక్క బ్యాక్ సైడ్ అంటే వీపు వెనుక ఉంటుంది కదా, మనకు బటర్ఫ్లై అయితే వస్తుంది ఇట్లా ఎగురుతున్నట్టు కదా. చాలా బాగుంటది. కలర్ వెనకాల మాత్రం మీ కళ్ళు మాత్రం చెదిరిపోతాయి, అంత మంచిగా ఉంటుంది గణపతి. చూసిరు కదా, దాదాపు ఈ గణపతి కూడా మనకి 18 feet హైట్ అయితే ఉంటుంది. బాగా పెద్దగా ఉంది. మనకు బటర్ఫ్లై బ్యాక్గ్రౌండ్ అయితే వస్తుంది. అట్లనే గణపతికి బ్యాక్గ్రాప్ లా అది స్టాండ్ కూడా ఇచ్చారు, స్టాండ్ ఎక్కడానికి దండ వేయడానికి. అట్లనే ఇటు సైడ్ మనము లోపలికి చూసుకున్నట్టయితే చిన్న గణపతులు ఉన్నాయి. చిన్న వాళ్ళకు కూడా చిన్న గణపతులు ఉన్నాయి. అట్లనే ఇక్కడ అంతా కూడా మనకు వెల్డింగ్ వర్క్ అయితే నడుస్తుంది, స్టాండ్లు అయితే వేస్తుండ్రు. మొత్తం వర్క్ ఇదంతా అక్కడ స్టాండ్లు అవి ఇవన్నీ. ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మనకు 6 feet హైట్లో ఉన్న గణపతి, సింహాసనం పైన కూర్చున్న గణపతి. మనకు అటు సైడ్ ఇటు సైడ్ రెండు కూడా సింహాలు వచ్చేది. అట్లనే మనకి గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, అమ్మవారి బ్యాక్గ్రౌండ్ వస్తుంది. అది అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ప్లస్ ఇంకొకటి కూడా వస్తుంది. లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ లో అమ్మవారి బ్యాక్గ్రౌండ్, అది ఈసారి మా బ్యాక్గ్రౌండ్ ఇస్తారు. ఇంకోటి ఏంటంటే గణపతి వచ్చేసి మనకు 6 feet హైట్ అయితే ఉన్నది. ఆ బ్యాక్గ్రౌండ్ తోనే మనకి ఇంకొక 2-3 feet ఎక్స్ట్రా అయితే పెరుగుతుంది. అట్లనే ఇక్కడ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే మొత్తం ఇంకా సైడ్ అన్ని గణపతులే ఆల్మోస్ట్ ఇప్పుడు మనం చూసినాం కదా, అన్ని అవే గణపతులు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పటివరకు వినీష్ కలర్స్లో ఎంతవరకు వర్క్ అయింది అనేది మీకైతే ఈ వీడియోలో అయితే చూపించిన. మీరు కూడా ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా విజిట్ చేసేయండి, బుకింగ్ చేసేసుకోండి. మీరైతే తప్పకుండా కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే మంచి గణపతి మోడల్ ఉన్నాయి, తొందరగా అయిపోతాయి, తొందరగా వచ్చి బుక్ చేసుకోండి. అది ఓకే. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి. అట్లనే సపోర్ట్ కూడా మంచిగా ఈసారి మాత్రం గూస్ బంప్స్ అలర్ట్ అవుతుంది. గూస్ బంప్స్ అలర్ట్.